వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఏపీ రాజధాని అమరావతి గురించి మనం కథలుగా చాలా విషయాలు చెప్పుకున్నాం. అక్కడ జరుగుతున్నది ఏంటి, క్షేత్రస్థాయిలో బయటికి మీడియా ఒక వర్గం మీడియా ఎలా ఫోకస్ చేస్తుంది, అలాగే చంద్రబాబు నాయుడు గారు పదే పదే అవకాశం దొరికినప్పుడల్లా కూడా అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం, పనులన్నీ శరవేగంగా జరిగిపోతున్నాయి, యుద్ధ ప్రాతిపదికన అన్నీ జరుగుతున్నాయని చెప్తున్నారు. కానీ అక్కడ రైతుల సమస్యలు ఎప్పుడూ అడ్రస్ చేయట్లేదు. మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తున్నాం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అమరావతి రైతులు చాలా కసిగా మరి ఎవరి చేత వాళ్ళు ప్రభావితం చేయబడ్డారు, ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడ్డారు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి ఆ ఉద్యమాల వెనకాల ఎవరున్నారు ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం పదే పదే. అంత కసితో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి అది కూడా చాలా పెద్ద ఫ్యాక్టర్ అని అందరూ రాజకీయ పరిశీలకులు చెప్పుకున్న వేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ రైతులు నిజంగానే చాలా ఆశపడ్డారు, వెంటనే మా సమస్యలన్నీ తీరిపోతాయని. కానీ వాళ్ళు కాళ్ళకి చెప్పులు అరిగేలాగా సిఆర్డీఏ చుట్టూ తిరిగిన, అలాగే ఆ మంత్రి నారాయణ గారు ఎన్నోసార్లు పర్యటించి అక్కడ పర్యటించినప్పుడు ఆయనకి మొరపెట్టుకున్నా కూడా ఏమాత్రం వాళ్ళ సమస్యలు వినేటువంటి నాథుడు లేడు అనేటువంటిది. ఎందుకంటే వాళ్ళు భూములు ఇస్తే వాళ్ళకి ఇస్తామన్న రిటర్నబుల్ ప్లాట్స్ కూడా ఇవ్వకుండా, కొంతమంది ఇవ్వడానికి ఇష్టం చూపకపోతే వాళ్ళ దగ్గర బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయటం, భూసేకరణ కింద మమ్మల్ని వద్దు బాబోయ్ అయిన ఉండవల్లి పెనుమాక రైతులు వాళ్ళు ఉద్యమాలు కూడా చేశారు. ఏది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని, ఏ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే పనిగట్టుకుని ఓడించారో ఆ ఏరియాలో, వాళ్ళంతా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి బాబు మీరే మాకు దిక్కు అని చెప్పేసి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు ఒక లీగల్ టీంని కూడా సెట్ చేసి మీకు న్యాయపరమైన సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా మా లీగల్ టీము అంతా కూడా ఫాలోఅప్ చేస్తారని చెప్పి వాళ్ళకి భరోసాగా ఉంటే, దీన్ని వైసీపీ రాజకీయం చేస్తుంది, కొంతమంది రైతులను పట్టుకుని వేలాడుతున్నారు వైసీపీ వాళ్ళు, ఫేక్ ఉద్యమాలు చేస్తున్నారు అది ఇది అంటూ వాళ్ళని ఇప్పుడు వైసీపీ రాష్ట్రంలో ఏ సమస్యని వాళ్ళు టేకప్ చేసినా డిఎస్సి సమస్య టేకప్ చేసింది. వాళ్ళు అసలు విద్యార్థులే కాదు, గంజాయి వేచి ఒడిశా నుంచి కూలీలను పిలిపించారు, ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు అసలు జంజీయే కాదు వాళ్ళంతా గంజాయి వేచి అంటూ వాళ్ళ మీద దుమ్మెత్తి బురద జల్లారు. ఇలా ఏది టేకప్ చేసినా ప్రతిపక్షం చాలా పవర్ఫుల్గా టేకప్ చేస్తుంది, జనం కూడా ర్యాలీ అవుతున్నారు. విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ర్యాలీ అవుతున్నారు అనేసరికి భరించలేనటువంటి అధికార కూటమి ప్రభుత్వం ఈ విధంగా ప్రతిపక్షం మీద దుమ్మెత్తి పోస్తూ వాళ్ళ అనుకూల మీడియా ద్వారా అక్కడ సమస్య ఏమి లేదు అనేటువంటి ప్రయత్నం చేస్తుంది. అమరావతిలో కూడా అదే జరుగుతుంది. కానీ తాజాగా ప్రొఫెసర్ నాగేంద్ర యాదవ్ గారు, ఈయన చాలా ఫేమస్ రైతు ఉద్యమ నేత ఈయన, అలాగే యాక్టివిస్టు, పెద్ద యాక్టివిస్టు, చాలా రైతు ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి ఈయన. ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ అమరావతి రైతుల్ని కలిశారు. కూటమి ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందుల్ని రైతులందరూ కూడా యోగేంద్ర దృష్టికి తీసుకువెళ్ళారు. రాజధాని రైతులు, అలాగే ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు ఈ రైతులందరితో కూడా ప్రొఫెసర్ నాగేంద్ర యాదవ్ సమావేశం అయ్యారు. యోగేంద్ర యాదవ్ వారికి అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చారు. 2013 యాక్ట్ అనేటువంటిది ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ అనేటువంటిది ఇది ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, దీంట్లో ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఇంప్లిమెంట్ చేయలేదు దీంట్లో అనేటువంటిది కూడా ఆయన చెప్పడం జరిగింది. రైతులందరూ కూడా రైతుల్ని 2013 భూసేకరణ చట్టాన్ని ఏ రాష్ట్రం కూడా అమలు చేయట్లేదని, ఇక్కడ మాత్రం ఈ చట్టాన్ని అడ్డు పెట్టుకుని బైపాస్ మార్గంలో రైతులకి అన్యాయం చేస్తున్నారు అంటూ కూడా ఆయన అన్నారు. ఏడాదికి 3 పంటలు పండే భూమిని రాజధాని కోసం తీసుకున్నారు అని, అమరావతి ఈ దేశంలోనే అతిపెద్ద భూదోపిడీ అని చెప్పేసి ఆయన అన్నారు. ఇది చాలా పెద్ద కామెంట్ ఇది. అమరావతి దేశంలోనే అతి పెద్ద భూదోపిడీ అని చెప్పి ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ చెప్పారు. ప్రజలు లేకుండా అసలు రాజధాని కట్టుకుని ఏం చేస్తారు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. రైతులు ఐకమత్యంతో పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి అని, తాను అండగా ఉంటానని కూడా హామీ ఇచ్చారు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్. ఇక ఈ మీటింగ్లో ప్రొఫెసర్ రామచంద్రయ్య, సామాజికవేత్త, ఆయన కూడా పాల్గొన్నారు. తర్వాత మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆయన కూడా పాల్గొన్నారు. సో ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ ద్వారా రైతులు తమ సమస్యలు మరొకసారి మొరపెట్టుకున్నారు ఆయన దగ్గర. చూడాలి మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షం ఏదైనా రైజ్ చేసేసరికి ఇష్యూ అదిగో వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అని అనడానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు యాక్టివిస్టులు, వీళ్ళంతా కూడా సామాజికవేత్తలు, రైతు ఉద్యమ నేత అయిన యోగేంద్ర యాదవ్ ఆయన్ని ఇప్పుడు బైపాస్ చేయటం, లేదంటే ఆయన్ని
కామెంట్ చేయటం అనేటువంటిది సాధ్యం కాదు. మరి ఎప్పటికైనా కూడా ప్రభుత్వం తక్షణ స్పందించి వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు. సో సమస్య అదే, ఎవరైనా పొలిటికల్ లీడర్ చెప్పేసరికి అదిగో వాళ్ళు వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు, వైసీపీ పేటీఎం బ్యాచ్, ఎవరైనా అధికార కూటమికి వ్యతిరేకంగా జర్నలిస్టులు మాట్లాడినా కూడా వాళ్ళని తీసుకెళ్లి లోపలేయటం, అరెస్టులు చేయటం, లేదంటే వాళ్ళకి వైసీపీ పేటీఎం బ్యాచ్ అని ముద్రేయటం, ఇవి జరగడం తప్ప ఇప్పుడు ఇలాగా ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ లాంటి సామాజిక వేత్తలు, రైతు ఉద్యమ నేతలు వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళని అలాగ బుల్డోజ్ చేయడం కుదరదు. కాబట్టి కూటమి ప్రభుత్వం తప్పకుండా అమరావతి రైతుల సమస్యల్ని అడ్రస్ చేయాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతోంది అనేటువంటిది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. 2013 Act, which said that whatever acquisition had taken place had not been completed will be restarted. The Supreme Court itself bypassed. So we are in a situation where courts are finding ways to bypass the law instead of implementing the law. This is the strange situation. To my mind, the only thing that works is farmers' unity and political pressure. This is the only language they understand. No other language they understand. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.